ఈరోజు గోరుచిక్కుడుకాయ రెసిపీ అండి ఇది. దీనికి నేను ముందుగా ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం మూడు ఉల్లిపాయలు, సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 నుంచి 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, మెంతులు, దీంట్లో ధనియాల పొడి వేసానండి. పసుపు, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి పావు చెంచా వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఇలా మీడియం ఫ్లేమ్ మీద పల్లి నూనె తీసుకున్నాను. మంచి అరోమా ఉన్న పల్లి నూనె తీసుకుంటే కూరలో ఆయిల్ తక్కువగా పడుతుందండి. ఒక 2 చెంచాలు పల్లి నూనె వేసాను. అన్నీ కూడా మీడియం టెంపరేచర్లో ఫస్ట్ వేపుకోవాలండి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. దాని తర్వాత బాగా వేగిన తర్వాత అన్నీ కూడా దీన్ని మసాలాని పేస్ట్ చేసుకోవాలండి. ఈరోజు గోరుచిక్కుడుకాయ ఉల్లికారం అండి. ఈ గోరుచిక్కుడుకాయల్లో వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఎక్కువగా ఉంటాయి. వైటమిన్ బి కూడా ఉంటుందండి. దీంట్లో ఉన్న హై ఫైబర్ ఉండటం వల్ల, పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇది హార్ట్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. దీంట్లో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది బోన్స్ని స్ట్రెంథెన్ చేస్తుందండి. కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకి ఇది ఉపయోగపడుతుంది. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనతని తగ్గిస్తుంది. అండ్ ఇది హై ఫైబర్ ఫుడ్ కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా చూస్తుంది, మలబద్ధకాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఇలా మనం ప్రతిరోజు వండుకునే ఒక రెసిపీ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. కామన్ మ్యాన్కి కూడా ఇది రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో. తర్వాత దీంట్లో ఉన్న న్యూట్రియంట్స్ కనుక మనకు కొంచెం తెలుసుంటే మనం రిపీటెడ్గా ఎక్కువసార్లు వండుకోవడానికి స్కోప్ ఉంటుందండి. మీకు కనుక సబ్స్క్రిప్షన్ గురించి తెలుసుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మోర్ న్యూట్రిషన్ వాల్యూస్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి ఈ న్యూట్రిషన్ వాల్యూస్ గురించి. షార్ట్స్లో వివరంగా చెప్పడం కుదరటం లేదు. మీకు కనుక టైం ఉంటే ఒక 5 minutes నా రెసిపీస్ గురించి, న్యూట్రిషన్ వాల్యూస్ కూడా తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ని ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్ అండ్ లవ్.